అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టెక్కలి నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం జిల్లా నలుమూలలు కూడాను ఎవరి కుటుంబ సమస్య వచ్చినా కూడాను సంపదరావు రాఘవరావు దగ్గరికి వెళ్తే ఆ సమస్య తీరుతుందనేటువంటి అపార నమ్మకం గత 5 దశాబ్దాలుగా ఉంది. అటువంటి సంపదరావు రాఘవరావు ఇంట తన పెద్ద కూతురుకు వచ్చిన కష్టం విషయంలో ఈరోజు ఆ సమస్య పరిష్కారానికి ఆయన ఏ దిశగా అడుగులేస్తున్నారు. 30 ఏళ్ళైంది, వివాహం జరిగింది, అల్లుడు కూతురు బాగానే ఉన్నారు, 2 మనవలు, పెద్ద మనవరాలు పెళ్లి చేసిన సంతృప్తి కంటే ఈరోజు ఆ కుటుంబం రోడ్డును పడడం ఆయన ప్రతిష్ఠ కూడా భంగం కలిగించింది. హరిశ్చంద్రపురం, టెక్కల్ నియోజకవర్గాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చూసిన ఆయన రాజకీయాల్లో దిట్ట. మరోవైపు అదే పరంపర ఇటు కూతుర్ని అల్లుడిని కూడాను రాజకీయ పరంగా బలోపేతం చేసిన ఆయన చేసిన ప్రయత్నంలో ఇలా అల్లుడు ఎమ్మెల్సీగా ఉంటూ కూడాను కూతురు మనవలు రోడ్డును పడ్డానికి మాత్రం ఆయన చీల మదన పడుతున్నారు. ఈ విషయాన్ని ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తున్న విషయం సంపద రాఘవరావుతో మాట్లాడదాం. చూస్తే కనుక చాలా కుటుంబాలు ఉన్న సమస్యలు ఇట్టే పరిష్కరించినటువంటి రాఘవరావుకి వచ్చినటువంటి ఈ సమస్య ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను మీ పాపకు వచ్చినట్టుంది. ఏ విధంగా ఈ సమస్య పరిష్కారం మీ పెద్దలుగా మీరు ముందుకెళ్తారు? మరి ఆయనకి ఇప్పుడు ఏజ్ 60 years అవుతుందండి. ఈజ్ ఆల్సో సీనియర్ సిటిజన్ కాబోతున్నాడు. మరి ఇటువంటి టైంలో అతను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని భార్య బిడ్డల్ని దూరం పెట్టేసి మరి పదవి కూడా పోనేది. జగన్మోహన్ రెడ్డి ఏదో ఆయనకి ఆయన ఎక్కువగా ఊహించుకొని ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇవ్వడంలో తప్పులేదు, మేము కూడా సరదా పడ్డాము. ఆల్రెడీ కదా ఎమ్మెల్సీ అంతా వచ్చాడు, నా ఊరేగింపులన్నీ చేసి నాకు నా వైఫ్కి కాళ్ళకి నమస్కారాలు పెట్టాడు, మేము దీవించాం, అన్నీ జరిగాయి. ఈవేళ అటువంటి వ్యక్తి మా మీద లేనిపోని బురద జల్లుతూ మా పాపకి మా మనవలకి అన్యాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఈవేళ చెప్పుకోవాలంటే గొప్పగా నాకు మా పిల్లలు మా మనవలు ఎంత వాళ్ళ నాన్న అంటే ప్రేమ అంటే కొన్ని సందర్భాలు వాళ్ళు చిన్న వయసులోనే ఇప్పుడు చిన్న వయసులో మన పెళ్లి కాక ముందు వరకు నాకు అనేవాళ్ళు మా తాత 0 మా నాన్న హీరో అనేసి వాళ్ళ నాన్నకి పొగుడుతూ నాకు కేల్ చేసినట్టు హాస్యానికి అంటుండేవాళ్ళు. నేను సరదా పడి నవ్వుకునేవాడిని. అటువంటి వాడికేమో ఈవేళ పిల్లలు అసహించుకుంటున్నారంటే మరి ఆయన ప్రవర్తన ఎంత నీచమైన ప్రవర్తన చేశాడో. పిల్లలు లాంటి అంత ప్రేమతో ఉన్న పిల్లలు ఈవేళ ఎందుకు ఆయన్ని అసహించుకుంటున్నారో నేను మరి ప్రత్యేకించి ఆయన గురించి చెప్పనవసరం లేదు. పిల్లల మనసుల్లో తండ్రిని హీరోగా చేసుకున్న నేపథ్యంలో ఈరోజు విలన్గా మారడానికి ఏ పరిణామాలు వారికి ఈరోజు ఆ పరిస్థితి తీసుకున్నారు? మీ అందరికీ తెలిసిందే, ఓపెన్ సీక్రెట్. ఇది ఎవరో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ అమ్మాయి మాదిరి మాలతో ఏదో పారితో ఒక ఆవిడ టెక్కల్లో ఉంది. ఆవిడ మ్యారీడ్, ఆవిడ కూడా 3 ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారని తెలుస్తుంది. ఆవిడ ఎప్పటికే ఒక పోలీస్ ఆఫీసర్కి ఏమో మోసం చేసి అన్యాయం చేసి ఆయనకి బ్లాక్మెయిల్ చేసి ఆయన ఆస్తులు రాయించుకొనేసి ఈవిడి పేరును మార్చుకున్నది అనేసి ఒక టాక్ ఉన్నది. అది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది నాకు కరెక్ట్గా తెలియదు, కానీ తెలియదు. ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు ఆ విషయంలోనూ. మరి అటువంటి ఆవిడ ఇప్పుడు ఈవేళ దువ్వాడ శ్రీనికి పట్టిందంటే అది యాక్చువల్గా ఆవిడ ఎలాంటి ఊహల్లో ఉండేదంటే నేను ఊహించుకుంటున్నాను. దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ అధికార పార్టీలో ఉన్నాడు. రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు ఈ రాష్ట్రానికి. అప్పుడు ఇతను మినిస్టర్ అవుతాడు. నేను ఒక మినిస్టర్ తాలూకా కీప్గా లేకపోతే మినిస్టర్ తాలూకా దీనిగా ఉంటూ ఆయనకి ఒక దీనిగా ఉంటూ ఆవిడ దానివల్ల నేను అక్రమాస్తులు కానీ అక్రమ సంపదలను చాలా చేసుకోవద్దు, తద్వారా నేను బెనిఫిట్ పొందొద్దని ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇంటెన్షన్తో ఈవేళ దువ్వాడ శ్రీనివాస్కి ఆవిడ ట్రాప్ వేసింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ దురదృష్టమో ఆవిడ దురదృష్టమో లేకపోతే మా దురదృష్టమో మొత్తానికి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోవడం, దువ్వాడ శ్రీనివాస్ ఒక ఎమ్మెల్సీతో మిగిలిపోవడం, ప్రతిపక్షంలో ఉండిపోవడం, పోర్టులో ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి ఇవి కూడా తొలగించేయడం, ఇవన్నీ వరుస పెట్టి జరిగిపోయిన తర్వాత ఏమిటంటే ఇప్పుడు ఆయన ఏమి చేయలేని స్థితిలోనూ మరి ఎప్పటికైనా తన తప్పు తెలుసుకొని ఏదో పిల్లలకి దూరమైనాను ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో నేను నా ఫ్యూచర్ ఏమిటని కూడా ఆలోచించుకుంటా ఆవిడని విడిచిపెట్టుకుంటా ఆవిడతోనే క్యాంపులు వెళ్తూ ఆవిడతోనే తీర్థయాత్రలకు వెళ్తూ ఆవిడతోనే హైదరాబాదు రకరకాల దగ్గరలో తిరుగుతూ కేరళ ఎక్కడికి వెళ్ళి తిరుగుతూ ఈవేళటువంటి ఒక నీచమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. ఈ 60వ సంవత్సరం ఏజ్లో కూడా సీనియర్ సిటిజన్ అయి ఇప్పుడు నాకు ఈవేళ మొన్ననే నేను 80వ సంవత్సరంలో ప్రవేశించాను ఆగస్టు 7వ తారీఖున. మరి ఇలాంటి ఏజ్లో నేనేమైనా పిల్లలు భార్యాభర్తలకి విడాకులు నేను కోరుకుంటున్నాను. నేను అలాంటి ఇంటికి ఎప్పుడు కోరుకోను, వాళ్ళు కలిసి ఉండాలనే నా కోరిక. చాలామంది సమస్యలను పరిష్కరించినటువంటి రాఘవరావుకు వచ్చినటువంటి సమస్య విషయంలో మీ అల్లుడు తప్పుదోవ పడుతున్నాడు అన్న విషయం మీ పాప చెప్పిన వెంటనే కానీ లేక మీకు తెలిసిన వెంటనే కానీ ఆయన్ని పిలిపించి ఇంట్లో ఈ సమస్యకు పరిష్కారం ఎతకొచ్చు కదా? ఎన్నో ట్రై చేసామండి, ఎన్నో చెప్పాం, కొంతమందితో చెప్పించాం.
వాళ్ళ బ్రదర్ దృష్టిలో పెట్టాం, ఏంటి మీ అన్నయ్య ఇలా చేస్తున్నాడు, మీరు సరిదిద్దండి. నా దగ్గర ఇప్పటికి కూడా ఏదో ఈ మధ్య నా మీద కేకలేస్తున్నాడు. నేను వచ్చేటప్పుడు ఏదో కర్ర తీసుకొని ఓడాడు మా ఇందులోకి ప్రవేశిస్తున్నాడని ఈ లోపలికి వస్తున్నప్పుడు, పాపకు చూడడానికి వస్తున్నప్పుడు పెద్ద కేకలు వేశాడు. సిఐ వాళ్ళు ఆపేశారు, ఏదో కర్ర భూమికో కొట్టడం ఇదంతా చేశాడు. నేను అందులో వాట్సాప్లో చూశాను. అప్పుడు కానీ నన్ను చూస్తే గొప్ప భయంతోనూ గొప్ప భక్తితోనూ ఉండేవాడే మొదట్లోనూ. అది నటనని నేను అనుకోలేదు. బట్ తర్వాత గ్రాడ్యువల్గా ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే కేవలం మన వల్ల పొలిటికల్గా అభివృద్ధికోను ఫైనాన్షియల్ అభివృద్ధికోను మమ్మల్ని ఉపయోగించుకొని మా పాపని ట్రాప్ చేసి ఉపయోగించుకున్నాడనేసి నాకు ఈవేళ అర్థమవుతుంది. 30 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న రోజు సంపతరావు రాఘవరావు ఆ ప్రేమ జంటని యాక్సెప్ట్ చేశారా, లేకపోతే వారి మనాలు వారిలో కూడా నీళ్లు చల్లేశారు? ఒకటి చెప్పాలంటే ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళకి 50 పైసా ఆస్తి లేదండి. వాళ్ళ నాన్న ముందు రైల్వేలో గ్యాంగ్ మ్యాన్గా చేరాడు. అంచెలంచెలుగా ఎదిగేమో ఆఖరి టీఎక్స్ఆర్గా రిటైర్ అయ్యాను. నాన్ గెజిటెడ్గా టీఎక్స్ఆర్గా రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత పోయినప్పటికీ వాళ్ళకి ఒక ఇల్లు స్థలం కానీ ఏటీ లేదు. అక్కడ పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ తోటి 13-15 అడుగుల వెడల్పుతో స్థలం తీసుకొని ఆయన రిటైర్ అయిన డబ్బులతో ఇల్లు కొన్నాడు. అంతవరకు ఆయనకు సొంత ఇల్లు లేదు. ఆ తర్వాత నాకు పెళ్ళి అయిన తర్వాత అతనేమో మెల్లియాపుట్లో స్కూల్ రన్ చేస్తుండే, లేదా పాతపట్నం షిఫ్ట్ చేశాడు. నిజంగా ఈవేళ చెప్పాలంటే మీకు ఈయనకి పెళ్ళి అయ్యేటప్పటికి ఫ్యామిలీని పోషించుకునే స్థితి కూడా లేదు, ఇల్లుకి అద్దె కట్టుకునే స్థితిలో కూడా లేదు. మాకు మా ఊర్లో పనిచేసిన కామేశ్వరరావు మాస్టర్ గారి ఇల్లు, కొత్తగా కట్టిన ఇల్లు పాతపట్నంలో ఉంటే ఆ ఇల్లు మాస్టర్ గారికి చెప్పించి నేను అద్దెకి ఇప్పించాను. ప్రతి నెల ఉదయం పాలు ఇంటి దగ్గర ప్రైవేట్ బస్సులు తిరిగి ఆ బస్సుల్లో ఉదయం పాలు పంపించేవాళ్ళం, ఇంటి దగ్గర ఎన్వి కానీ ఏమైనా చేపలు ఇలాంటివంటి ఏదైనా పంపించేవాళ్ళం. బియ్యం ప్రతి నెల మేమే పంపించేవాళ్ళం, పప్పులు ఉప్పులు నా వైఫ్ పంపిస్తుండేది. అటువంటి స్థాయిలో చూసుకొని ఆయనకి మేము చేస్తే ఈవేళ ఏంటంటే ఆయన మాకు శత్రువులా చూసి అతనేదో మేము ఆయన డబ్బులకి ఆయన మీద ఆశపడినట్టు, ఆయనకి లేకపోతే ఆయన ఆస్తులు వసిపరచుకోవడానికి మేము ఆశపడినట్టు ప్రయత్నం. నేను ఎందుకంటే నాకు ఆస్తులు వసిపడినా ఇప్పుడు 80వ సంవత్సరం, నాకెందుకు ఆస్తి? నాకున్న ఆస్తులే నాకు చాలు. మా ఫాదర్ నాకు సుమారు 81 ఎకరా భూములు నాకు ఇచ్చారు. మేమే ల్యాండ్ సీలింగ్కి 29 ఎకరాలు 60 సెంట్లు డబార్లో ఉన్న గిరిజనులకి మేము ఇచ్చాము 72లోన. అటువంటివి మేము ఎవడో ఆస్తుల మీద కక్కుర్తిపడవలసిన అవసరం లేదు. ఇప్పటికి కూడా నేను రాజకీయంలో సుమారు 50-60 ఎకరాలు పాడు చేసుకున్నా, పిల్లల పెళ్ళిళ్ళకు కొంత అమ్మేసినా, ఏది చేసినా నేను చివరికి ఏంటంటే నాకు ఎప్పటికి కూడా ఉన్న ఆస్తులు అమ్ముకుంటే కొన్ని కోట్లు నాకు వస్తాయి. ఇప్పుడు నాకు స్థలమే ఉంది ఒక దగ్గర, వాళ్ళు 5 కోట్లు అమ్ముతున్నాడు. నేను ఆ డబ్బులు కోట్లు పట్టేసి మీ పరంగా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకపోయినా ఈరోజు మీ కుమార్తెతో పాటు 2 మనవలు, 2 మేజర్లు, డాక్టర్లు, పెద్ద పాప వివాహం జరిగింది, అత్తవారు ఉన్నారు, చిన్న పాపకు వివాహం జరగాల్సి ఉంది. ఇటువంటి తరుణంలో అల్లుడు వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరు కారణంగా ఆ 3 ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. పెద్ద కూతురుగా ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి వాణికి ఎప్పుడైనా ఇటువంటి కష్టం వస్తుందని భావించారు? నేను అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను వాళ్ళు హ్యాపీగా ఉండాలనే నేను కోరుకుంటాను. నేను వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. ఫోన్లో ఇష్టం లేకపోయినా అంటే అతనికి ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు, 9 పైసా ఇన్కమ్ లేని వ్యక్తి అతను. ఆయన చేసుకుంటానంటే ముందమ్మ చూడు, ఉద్యోగం లేదు సద్యోగం లేదు, నీకు ఎలాగ పోషిస్తాడు, ఏం చేస్తాడు. మంచి మంచి సంబంధాలు వస్తుంటాయి మాకు. మెడికల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి సంబంధాలు మాకు వచ్చాయి. నేను అలాంటి ఇంటికి కూడా చూపిస్తే వద్దు శ్రీని బావే అని పట్టుకొని ట్రాప్ చేశాడు దానికి చిన్నప్పటి నుండి వచ్చి. అలాగే మరి విధి లేని పరిస్థితుల్లో మధ్యలో ఇంటి నుండి ఒకరోజు రాత్రి వెళ్ళిపోతే మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి మొత్తానికి పెళ్లి చేస్తాం. 94లో పెళ్ళి అయిపోయిన తర్వాత 95లో పాప పుట్టింది. 30 ఏళ్ళుగా తనను వేధింపు చేసుకుంటూ వస్తుందని చెప్పేసి శ్రీనివాస్ ఆరోపణలు ఏమైనా వాస్తవం ఉందా? ఈ సమస్య ఎప్పుడు మీ దృష్టికి ఆయన కానీ మీ పాప కానీ తెచ్చారు? ఏమండి 30 ఏళ్ళుగా వేధిస్తున్నానంటే మరి లవ్ మ్యారేజ్ ఎలాగవుతుంది చెప్పండి? లవ్ చేసినాడు వేధింపులకి ఎందుకు ఇదంతా క్రియేషన్ అండి. ఇదంతా కల్పించి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ లేనిపోనివన్నీ కల్పించి మా పాప ఏటో తాగేసి ఆ బ్యాడ్ బిహేవియర్ అనేసి, మరి నేనేటో నాకు బాగా డబ్బులు లేక మా కారు డ్రైవర్ వాళ్ళకి ఉంగరం అంటే నేను తనఖా పెట్టి మా పిల్లలకి జీతం ఫీజు కట్టాను అని నిన్నేదో స్టేట్మెంట్లో చెప్పిందని నా నోటీస్కి వచ్చేది.
వాళ్ళు కక్కుర్తి అయిపోయి మా ఇంటికి వచ్చి అక్కడ బతిమాలి, అన్నయ్య మీ పాపకి మాకు ఇవ్వండి, మా కోడలు చేసుకుంటాం అది బతిమంటే. నేను అప్పటికి అడిగానేమో శ్రీనికి ఏంటి ఉంది ఉద్యోగం సైద్యం ఎలాగ పోషిస్తాడంటే, లేదన్న ఎలా స్కూల్ రన్ చేస్తున్నాడు, ఇల్లు ఇక్కడ పాతపట్నం మారుస్తాడు, జూనియర్ కాలేజీ మారుస్తాడు, ఇన్ని లక్షలు వస్తాయని కోట్లు వస్తాయని లేదో కళలు కానీ ఏదో చెప్తే మరి మెయిన్ వాళ్ళు ఎన్ని చెప్పినా నేను యాక్సెప్ట్ చేయకపోయాను. ఇది ఒకదా స్త్రీని బావుకే చేసుకుని స్త్రీని బావుకే అని అంటే మరి విధి లేని పరిస్థితుల్లో అప్పట్లోనే వాళ్ళ జాతకాలు కూడాను కలవలేదనే విషయం రాఘవరావుకు తెలియదా? లేదు, అది మేము జాతకాలు చూపించలేదు. ఎందుకంటే మరి ఇద్దరు కలిసిపోయి మేము జాతకాలు చూపించినా వాళ్ళు ప్రేమ అనేది విడిచిపెట్టరు కదా, అందుకే నేను ఆ స్థాయి వరకు వెళ్ళలేదు. ఆ సిచ్యువేషన్ ఈరోజు 30 ఏళ్ళ తర్వాత ఆమె పాలిట శాపంగా మారిందనుకోవచ్చు. ఆ రోజు చిన్నతనం కావచ్చు, లేకపోతే అవగాహన రాహిత్యం కావచ్చు, ప్రేమ మోజులో పడి ఆయనతో పాటు 30 ఏళ్ళు సహజీవనం చేసిన తర్వాత పిల్లలు ఇద్దరు కూడా ఈరోజు డాక్టర్లు అయ్యారు. చాలా సంతోషంగా ఉండవలసిన ఆ కుటుంబంలో వేరే మహిళ కారణంగా ఇలా రోడ్డున పడ్డారు. సంపతరావు రాఘవరావుకి గుండె గట్టిదే, లేకపోతే ఈ సమస్య మీ గుండెకి ఏమైనా గాయం చేసే పరిస్థితి? నేను ఈ గుండె గట్టిదా అంటే నేను ఈ విషయంలో పాపకి ఎంత సర్ది చెప్పినా అది వినుకోలేదు. మరి వినుకోలేప్పుడు ఈ స్థాయికి వచ్చింది, అది కర్మ, దాని మట్టుకు అదే తెచ్చుకుంది అన్న ఒక రకమైన ఆలోచన నాకుంది. అయినా పాప బ్లడ్ రిలేషన్ కదా, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటారు కదా, బ్లడ్ రిలేషన్ కాబట్టి మరి ఆవిడ బాధపడుతుంటే మరి నాకు చిన్న బాధ వేస్తుంది. అయినా సరే నేను చెప్పాలంటే నా గుండె గట్టిదే. నాకు బైపాస్ ఆపరేషన్ అయింది, హార్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, దేనికంటే దానికి బీపీ ఉన్నది, నాకు షుగర్ ఉన్నది, ఇరెగ్యులర్ హార్ట్ బీటింగ్ ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ నేను తట్టుకొని నిలబడుతున్నానంటే నాకు నేనే అనుకుంటాను, అబ్బా నా గుండె చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందా? ఆమె అనుకున్నటువంటి ఆ పోరాటం ఫలిస్తుందని భావిస్తున్నారు? న్యాయం ఉంది. అది పోరాటం అంటే నెగ్గడం అంటే ఆస్తుల గురించి నెగ్గడం కాదు, కలవాలనేసి నా ఉద్దేశం. వాళ్ళని వీళ్ళ ఆస్తుల గురించి నెగ్గడం అది ఎందుకు వాళ్ళు అంటే నాన్న కావాలన్న పిల్లలు కోరిక కానీ, భర్తతో ఉండాలన్న ఆయన తాలూకు ఆకాంక్ష కానీ నెరవేర్చే దిశగా అటు నుండి మాత్రం ఏమాత్రం కూడా సుముఖత లేదు. అవసరం అనుకుంటే విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాను ఆయన ప్రకటన కూడా చేశారు. ఈ విషయంలో ఒక పెద్ద మనిషిగా, మామగా, పాపకు తండ్రిగా ఎటువంటి చర్యలు ముందుకెళ్తారు? ఏంటి విడాకులు తీసుకోవడం అంటే ఈజీ కాదు. దట్టు ఎట్ దిస్ స్టేజ్ ఇద్దరు ఆడపిల్లలు, ఒక పెళ్లి కొన్న పిల్ల, ఒక పెళ్ళి అయిపోయిన పిల్ల, ఆయనకి 60 సంవత్సరాలు, పాపకి 50 సంవత్సరాలు. ఈ ఏజ్లో ఏ కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది? ఎవరు యాక్సెప్ట్ చేస్తారు విడాకులు? ఈవెన్ విడాకులు కోర్టు కాడ అప్లై చేసినా ఏం చేసుకున్నా సరే విడాకులకి కోర్టు కూడా అంత వేగం రీకన్సిలేషన్ పెడుతుంది, వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది, సర్ది చెప్తుంది, కౌన్సిలింగ్ చేస్తుంది. పోలీసులు కూడా యాక్సెప్ట్ చేయరు, కౌన్సిలింగ్ చేస్తారు, ఇద్దరిని కలపడానికి చూస్తారు. తండ్రి పేరెంట్స్గా నేను నా భార్య ఇద్దరిని కలపడానికే చూస్తాం, కానీ విడాకులు చేయడానికి మాత్రం చూసే ప్రసక్తి మా వైపు నుండి ఉండదని మరి మీకు తెలియజేస్తాం. సంపతరావు రాఘవరాజుకి ఇటువంటి రోజు ఒకటి వస్తుంది అని అనుకున్నారు ఎప్పుడైనా? ఎలాగనుకుంటాం, ముందు రోజు వస్తుందంటే అప్పుడే డిస్కనెక్ట్ చేస్తాం కదా, ఇంతవరకు తెచ్చుకోం కదా. కర్మనే చెప్పుకోవాలి, కర్మ. ఈ పిల్లలకి తండ్రిని చెంతన చేర్చడానికి, అల్లుడిని మళ్ళీ హక్కును చేర్చుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎప్పటికీ నేను ప్రయత్నం చేస్తానండి. అవసరమైతే ఒక స్థానిక పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఇలా కలుపుదాం, లేదు అప్పటికే కాకపోతే ఒక కోర్టు ద్వారా కలపడానికి వెనకాల, లేదా ఎస్పీ కానీ ఉన్నత అధికారుల దగ్గర పెట్టైనా కలుపుదాం, లేదా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో, పార్టీ పెద్దల సమక్షంలో, మాజీ మినిస్టర్ల సమక్షంలో, సత్యబాబు గారి సమక్షంలో, సుబ్బారెడ్డి గారి సమక్షంలో, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో, వీళ్ళు మా సమక్షంలో పెట్టి కలపడానికి చూద్దాం. అన్నిటికీ నేను రెడీ. చాలా తగువులు మీరు చూస్తుంటారు, మీ దగ్గర చాలా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చుంటాయి. ఇటువంటి భిన్నమైన డిస్ప్యూట్ ఎప్పుడైనా చూసారా మీరు? ఉన్నాయండి, ఇలాంటి టైపుల కంటే ఎంతకంటే భిన్నమైన పరిస్థితి. సాల్వ్ చేసినటువంటి సమర్థత కలిగినటువంటి సంపతరావు రాఘవరావుకి పెద్ద కూతురికి ఇటువంటి సమస్య వస్తుంది. మరి వస్తారంటే మరి ఏం చేస్తాం, అది మన కర్మ అనుకోవాలి, దాని కర్మ అనుకోవాలా, మన బ్యాడ్ లక్ అనుకోవాలా. ఇప్పటికీ స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు వాళ్ళిద్దరిని ఇచ్చేయడానికి, కలపడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇక వాళ్ళ పరిస్థితులు అంటే మీరు ఇప్పుడు అన్నట్టు వాళ్ళ జాతకం ఏ విధంగా ఉందో, మరి వాళ్ళ పరిస్థితులు ఎలాగ ఉంటాయో, వాళ్ళ కర్మ ఎలాగ ఉంటుందో భగవంతుడే దానికి టైం, ప్రతి దానికి టైం అనేది నిర్ణయిస్తుంది అనుకోండి. ఏదైనా టైం నిర్ణయమే టైం తప్ప మన నిర్ణయం ఏంటి ఉండదు. ఒక డెలివరీ అవ్వాలన్నా టైం నిర్ణయమే, ఏదో ఒక జబ్బుకు బాగుపడాలన్నా దానికి టైం నిర్ణయమే. సో ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. వీళ్ళకి మళ్ళీ కలవడానికి ఒక టైం వస్తుంది, రావాలని నేను కోరుకుంటున్నాను. అల్లుడికి కూతురికి మధ్యన ఉన్నటువంటి ఎడబాటు విషయంలో మాత్రం కాలమే సమాధానం చెప్తుంది. 30 ఏళ్ళ క్రితం శ్రీనుబాబుని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు కూడాను వారికి ఎటువంటి ఉపాధి లేదు, ఆలోచించమని కూతురు చెప్పినప్పుడు కూడా వినకపోవడంతో తప్పని పరిస్థితుల్లో వివాహం చేశారు. అదే వివాహంతో పాటు 2 ఆడపిల్ల, ఆ మనవలు కూడాను ఈరోజు
తాతయ్య జీరో నాన్న హీరో అన్నటువంటి ఒక ఆకతాయితనాన్ని కూడాను ప్రదర్శించే అటువంటి హీరో లాంటి నాన్న ఈరోజు విలన్గా మారి వారిని నడి రోడ్డు మీద పడే పరిస్థితిని తీసుకొచ్చిన దువ్వాడ శ్రీనివాస్ 60 ఏళ్ళ వయసులో వేరే మహిళతో ఇలా నివసించడం మాత్రం ఆయనకి మదనపట్టుకు గురి చేస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ సమస్య అంటే కుటుంబపరమైనటువంటి ఏ సమస్య వచ్చినా సంపదరావు రాఘవరావు గడపెక్కిన వారికి ఆ సమస్య పరిష్కారం దొరికింది. కానీ కూతురుకు వచ్చినటువంటి ఈ సమస్య పరిష్కారంలో ఈ వయసులో కూడా వారిని కలిపేందుకు తన వంతుగా తన మార్గాలు ఎత్తున ఇది పార్టీ పరంగా కావచ్చు, కుటుంబ పెద్దల తరఫు కావచ్చు, లేకపోతే న్యాయపరంగానే కూడాను ఈరోజు వాళ్ళని మళ్ళీ వాళ్ళందరినీ కలిసి చూడాలన్నటువంటి రోజు కోసం తాను వేచి చూస్తుందని రాఘవరావు స్పష్టం చేస్తున్నారు. మరి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించాలని మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.